మీకు లైఫ్లో స్ట్రక్ అయినట్టు అనిపిస్తుందా? జాబ్లో, మనీలో, రిలేషన్స్లో, ఫ్రెండ్స్, కంపారిజన్స్, ఆఫీస్, ఇలా ఏదో దాంట్లో మీరు స్ట్రక్ అయినట్టు అనిపిస్తుందా? లైఫ్లో గ్రోతే లేదు, జస్ట్ స్ట్రక్. ఏది చేసినా వర్కౌట్ అయితే లేదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడే ఉన్నాము. ఇది ఏంది ఈ బీప్ జీవితం అని అనిపిస్తుందా? కానీ మనకే ఇలా స్ట్రక్ అయినట్టు అనిపిస్తే జస్ట్ ఇమాజిన్ 8-day ట్రిప్కి వెళ్ళి 286 10 months సునీత విలియమ్స్ గారు స్పేస్లో స్ట్రక్ అయిపోయారు. తనకు ఎలా అనిపించిండు? 286 days తను ఎలా ఉన్నారు? మన రొటీన్లో స్ట్రక్ అయిపోయామన్న ఫీలింగ్, ఆ ఎమోషన్స్, ఆ మైండ్ సెట్ నుంచి ఎలా బయటపడాలో ఈరోజు నేర్చుకుందాం సునీత విలియమ్స్ గారి మైండ్ సెట్తో. నమస్కారం మిత్రులారా, వెల్కమ్ టు తెలుగు మాంగ్ ఛానల్ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ సిరీస్. ఈలోపు ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. మనము మన బంధువుల ఇంటికి వెళ్ళి ఎక్కడైనా సైట్ సీయింగ్కి వెళ్ళినప్పుడు నచ్చకపోతే నెక్స్ట్ బస్ తీసుకొని నెక్స్ట్ ట్రైన్ తీసుకొని వచ్చేస్తాం, అవునా కదా? అదే వేరే సిటీ, వేరే కంట్రీ వెళ్తే నెక్స్ట్ ఫ్లైట్ తీసుకొని వచ్చేస్తాం. కానీ సునీత విలియం గారు స్పేస్కి వెళ్ళారు, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి. స్పేస్లో 8 days కోసం అని వెళ్ళారు, అక్కడ స్ట్రక్ అయిపోయారు. నో రిటర్న్ ఫ్లైట్, ఇంకో స్పేస్ షటిల్ ఇక్కడ నుంచి వెళ్ళి తనని తీసుకొని రావాలి. తను స్ట్రక్ అయిపోయింది, కంప్లీట్ స్ట్రక్ అయిపోయారు. ఆ చిన్న క్లోజ్ ఎన్విరాన్మెంట్లో ఆర్టిఫిషియల్ ఫుడ్ తింటూ అక్కడ స్ట్రక్ అయిపోయారు. తన దగ్గర ఇప్పుడు 2 options ఉన్నాయి. ఆప్షన్ 1, ఇది నా కర్మ అనుకొని లో ఎనర్జీతో లో అయిపోయి నెగిటివ్ థాట్స్తో ఓవర్ థింకింగ్ చేస్తూ ఆ బాధతో ఆ కుమిలిపోయి హెల్త్ అంతా పాడు చేసుకొని అసలు బతకడం అవసరమా? ఆప్షన్ 1. కానీ సునీత విలియమ్స్ ఆప్షన్ 2ని ఎంచుకుంది. భగవంతుని పైన నమ్మకం పెట్టుకొని, హోప్తో ఉండి, పాజిటివ్ థాట్స్ పెట్టుకొని, స్ట్రాంగ్ మైండ్ సెట్ చేసుకొని హెల్త్ మీద పనిచేసింది, ఎక్సర్సైజ్ చేసింది, డైట్ కంట్రోల్ చేసుకుంది, మోటివేషన్ తెచ్చుకుంది, తనకు తను మోటివేట్ చేసుకొని వెయిట్ చేస్తూ ఉంది. ఫైనల్గా తన నిరీక్షణ, వాళ్ళ వెయిట్ కంప్లీట్ అయిపోయింది. ఇలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ షటిల్ వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళింది. లాస్ట్ టైం గుర్తుంది కదా, కల్పనా చావ్లా గారు వైల్ కమింగ్ వాళ్ళది అర్త్ అట్మాస్ఫియర్ దగ్గర క్రాష్ అయిపోయింది. సో ఇమాజిన్ వాళ్ళ ఆ క్రూ మెంబర్స్ కమింగ్, వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ ఉత్కంఠ, వాళ్ళ క్యూరియాసిటీ, వాళ్ళ మైండ్ సెట్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో. ఫైనల్గా లక్కీగా వాళ్ళందరూ భూమిపైన ల్యాండ్ అయ్యారు. మనం డైలీ రొటీన్లో స్ట్రక్ అయ్యాం, సునీత విలియమ్స్ గారు స్పేస్లో స్ట్రక్ అయ్యారు. మీరు కూడా సునీత విలియమ్స్ లాగా ఆప్షన్ 2 సెలెక్ట్ చేసుకోండి. ఈ స్ట్రక్ అయినా అన్న ఫీలింగ్ అదంతా టెంపరీ. మన మీద మనం హోప్తో ఉందాం, పాజిటివ్ ఉందాం, స్ట్రాంగ్ ఉందాం, హెల్దీ ఉందాం, కొత్త స్కిల్స్ నేర్చుకుందాం, ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి కావాల్సిన నాలెడ్జ్ని తెలుసుకుందాం, మెంటర్స్ని అడుగుదాం, ఏదో చేసి బయటికి వచ్చేద్దాం. ఇది టెంపరీ ఫినామినా, మీరు కూడా బయటికి వస్తారు అని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. సో ఆప్షన్ 2ని సెలెక్ట్ చేద్దాం, మైండ్ సెట్ మీద పనిచేద్దాం, ఈ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ నుంచి బయటికి వద్దాం, స్ట్రాంగ్ అవుదాం. Let's make it happen. All the best. Thank you so much. Please subscribe. Let's make it.